స్తోత్రం. మంచిది అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. కూడా వచ్చిన మీ అందరికి వందనాలు. అందరు బాగున్నారా? వందనాలు వినపడాలి, కనపడాలి. వందనాలు చెప్పడం తెలియాలి అందరికీ, వినపడాలి, కనపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథం నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు గురించి హెబ్రీ సంఘానికి పౌలు అయ్యగారు రాస్తున్నటువంటి మాట ఇది. ఏం మాట అంటే, యేసు ప్రభువారు దేవుని దేవుడయ్యుండి ఆయన శ్రమపడి ఆ శ్రమల వలన విధేయతను నేర్చుకున్నారు. ఆ విధేయత అంటే ఏమిటి అసలు చెప్తారు ఎవరన్నా? విధేయత అంటే ఏంటి? ఇంగ్లీషులో ఒబీడియన్స్ అంటారు, ఒబే అంటారు. విధేయత అంటే ఏంటి చెప్పండి, కొంచెం చెప్పండి అండి. తెలిసిన వాళ్ళు చెప్పండి మీకు ప్రశ్నలో. విధేయత అంటే ఏంటి? సరే, విధేయత అంటే ఏంటని దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకుందాం. ఒకసారి మత్తయి సువార్తలోకి వద్దాం. మరి మనందరం మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వాక్యం నుంచి 22వ వచనం వరకు చదువుకుందాం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను చూచెను. వలలు విడిచిపెట్టి ఆయనను. దేవునికి స్తోత్రం కలుగును గాక. విధేయత అంటే వెంటనే స్పందించడం, వెంటనే మాటకు లోబడటం. ఇప్పుడు దేవుడు వాళ్ళకి పిలుపునిచ్చారు. యేసు ప్రభు ఏం పిలుపునిచ్చారంటే, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే గలిలయ సముద్ర తీరం మన వలలు బాగు చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు జాలర్లు, చేపలు పట్టే వాళ్ళు. ఎవరు? చేపలు పట్టే జాలర్లు వాళ్ళు వలలను బాగు చేసుకుంటున్నారు. పేతురు, యెహోను, ఆంద్రియ, జబదయి కుమారులు అందరూ ఏం చేస్తున్నారంటే చేపల బట్టి వృత్తిలో ఉన్నారు, వలలు బాగు చేసుకుంటున్నారు. దేవుడు యేసు ప్రభు ఆ గలిలయ తీర ప్రాంతానికి వెళ్ళి వాళ్ళని పిలిచాడు. ఏమని చెప్పండి? మీ వలలు విడిచిపెట్టి నా వెంబటి రాండి, మిమ్మల్ని మనుషులను బట్టు జాలర్లుగా చేస్తా. ఆ మాట విన్నంటనే వాళ్ళు ఏం చేశారు చెప్పాను? వలలు విడిచిపెట్టి జబదయి కుమారులు తండ్రిని విడిచిపెట్టి యేసు ప్రభు అంటే వెళ్ళిపోయారు. ఇక వాళ్ళు ఏం ఆలోచించాలా? వాళ్ళ తల్లిదండ్రుల గురించి, వారి భార్య బిడ్డల గురించి, వారి స్థితిగతుల గురించి ఏమి ఆలోచించాలా? అన్నీ పక్కన పెట్టేశారు. వెంటనే ఏం చేశారు? యేసు ప్రభు ఎమ్మటి వెళ్ళిపోయారు. మనం అనుకోండి, మనల్ని ఎవరు పిలిచారనుకోండి ఎక్కడికన్నా వెళ్దామని, మనం ఏం చేస్తాం చెప్పండి? ఎక్కడికి, ఎందుకు, ఏమిటి? ఈ 3 ప్రశ్నలు లేకుండా పోతావా? చెప్పండి మీరు. ఏం ప్రశ్న వేస్తాం? ఎందుకు, ఎక్కడికి, ఏమిటి? ఈ 3 ప్రశ్నలు వేస్తే 3 ప్రశ్నలకు ఆన్సర్ వస్తే మనం ఏం చేస్తాం? ఎవరమ్మడని వెళ్తాం. కానీ యేసు ప్రభు పిలిచినమ్మటనే ఏ క్వశ్చన్ చేయాలా వీళ్ళు? వెంటనే యేసు ప్రభు వెంట వెళ్ళిపోయారు. అది విధేయత అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విధేయత అంటే దేవుడు పిలిచిన పిలుపుకు లోబడటం, దేవుని మాట వినటం, దేవుని మాటను ఏమాత్రం కూడా మనము ప్రశ్నించకుండా ఉండటం. వీళ్ళు ప్రశ్నించాలి ఎక్కడ? అదే విధేయత అంటే. విధేయత అంటే ఏం చెప్పండి? దేవుని మాటకు లోబడటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే అపోస్తుల కార్యగ్రంథము 8వ అధ్యాయము 35-36 వాక్యాలు చదువుదాం. అపోస్తుల కార్యగ్రంథం 8వ అధ్యాయము 35-36 వాక్యాలు చదువుదాం ఒకసారి మనం. అందుకు ఫిలిప్పు నోరు తెరచి యేసుని గూర్చిన సువార్త ప్రకటించిన. వారు త్రోవన వెలుచుండగా
చాలు. ఇక్కడ చూస్తే నపుంసకుడికి సువార్త చెప్పాడు ఫిలిప్పు పాస్టర్ గారు. దేని గురించి అంటే అతను రథం మీద యెరూషలేము దేవాలయముకి వెళ్ళి వస్తుండగా యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు అధ్యాయము ఎవరి గురించి రాయబడిందో తెలియక ఆయన సతమతం అవుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పును దర్శించి బలపరిచి, ఫిలిప్పు ఇగో నపుంసకుడిని ఎదుర్కొని అతనికి సువార్త చెప్పన్నప్పుడు పరిశుద్ధాత్మ చేత ఆయన కొనుక్కోబడి ఆ రథమును ఎదుర్కొని ఆ రథమును ఆపి నిలిపి ఆ రథం ఎక్కి ఆ నపుంసకునికి యేసు క్రీస్తుని గురించిన సువార్త చెప్పినప్పుడు ఆ సువార్త విన్నవాడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో నేను వాక్యం విన్నాను, వాక్యం నమ్మాను, బాప్తిసం పొందడానికి ఏమైనా ఆటంకం ఉందని, కానీ ఏ ఆటంకం లేదు, హృదయపూర్వకంగా నువ్వు విశ్వసించిన ఎడల పొందవచ్చు అనగానే అన్నాడు, ఇగో నీళ్ళు ఉన్నాయి, ఇంకా ఆటంకం ఏంటి? రథం ఆపాడు, నీళ్ళలోకి వెళ్ళారు, బాప్తిసం తీసుకున్నాడు, వెళ్ళిపోయారు. విధేయత అంటే ఇది. విధేయత అంటే ఏంటి చెప్పండి? విన్న వాక్యాన్ని అంగీకరించి దేవుని నామంలో బాప్తిసం పొందటం. వాక్యం వింటున్నారు కదా చాలామంది. ఇప్పుడు దేవుని ఎరగని వాళ్ళు ఏమంటున్నారు? వాక్యం విన్నారు. బాప్తిసం పొందిన వారు వింటున్నారు, పొందని వారు వింటున్నారు. పొందని వారు ఒకవేళ వింటే ఏం చేయాలి? వాక్యాన్ని విశ్వసించి, యేసు ప్రభువుని విశ్వసించి వెంటనే బాప్తిసం పొందాలి. ఆలస్యం చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాప్తిసం పొందిన వాడు విశ్వాసంతో బ్రతకాలి. దేవుని వాక్యాన్ని విశ్వసించాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి. కొంతమంది వాక్యాన్ని వింటారు కానీ ఏం చేయరు? విశ్వసించరు, నమ్మరు. వాక్యం ఎలా ఉంటుందంటే వాళ్ళకి పిట్ట కథల్లాగా ఉంటాయి కొంతమందికి. ఏమండి, పేదరాశి పెద్దమ్మ కథల్లాగా ఉంటాయి కదా. వాక్యం అనేది కథ కాదండి. వాక్యం అనేది ఏంటి చెప్పండి? జీవము కలిగినటువంటి దేవుని మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే వాక్యాన్ని మనం వింటున్నప్పుడు మనం బిలీవ్ చేయాలి, విశ్వసించాలి. ఈ మాట నా కొరకే, ఈ వాక్యం నా కొరకే, దేవుడు నాతోనే మాట్లాడి నమ్మి నువ్వు ప్రార్థన చేయి, ఆ వాక్యం నీలో కార్యసిద్ధిని కలగజేసిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే మన హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7-8 వాక్యాలు కూడా చదువుదాం ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను విశ్వాసమును బట్టి నోవాహు ఏం చేశారు? ఇంటి వారి రక్షణ కొరకు ఓడను కట్టారు. మరి మన విశ్వాసమును బట్టి ప్రియులార వినండి దేవుని వాక్యం. ఇప్పుడు మనం ఉన్నాం, మనకు విశ్వాసం ఉందా లేదా? మీకు ఉందా లేదా విశ్వాసం? అమ్మా, మీకు విశ్వాసం ఉందా లేదా చెప్పండి ఒకసారి. విశ్వాసం ఉంటే ఏం చేయాలి? ఇంటి వారి రక్షణ కొరకు రక్షణ ఓడను సిద్ధం చేయాలి, రక్షణ ఓడను కట్టాలద్దా. నోవాహు విశ్వాసమును బట్టి నోవాహును దేవుడు పిలిచాడు. నోవాహును దేవుడు పిలిచినప్పుడు నోవాహు గురించి ఏం రాయబడిందంటే భూమి మీద నీతిమంతును కృప పొందిన వాడాయనని రాశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృప పొందినవాడు నీతిమంతుడు. ఆ నీతిమంతుణ్ణి దేవుడు దర్శించి అంటున్నాడు కదా, ఇగో భూమి మీద ఈ మనుషులను చేసినందుకు, ఈ మానవులు చేసినందుకు నాకు సంతాపం కలిగింది, బాధ కలిగింది అన్నప్పుడు ఎందుకు ప్రభు అన్నాడు? ఈ మనుషుల యొక్క ఆలోచనలు, ఆలోచనలు అన్నీ కూడా ఎల్లప్పుడూ చెడ్డవి. వీళ్ళు నన్ను ఆరాధించట్లేదు, నా మాట వింటలేదు, కాబట్టి వీళ్ళందరూ నశింపజేస్తా, జలప్రలయాన్ని భూమి మీదకి తీసుకొస్తున్నప్పుడు ప్రభు దేవుడు నోవాహుతో చెప్పినప్పుడు నోవాహు ఆ మాటలను నమ్మి నోవాహుతో అన్నాడు కదా, ఇగో నువ్వు ఒక ఓడను కట్టుకున్నాడు. ఓడను కట్టుకున్నప్పుడు అన్నాడు నోవాహు, ప్రభువా ఎలా కట్టాలి ఓడను, నేనేం చేయాలన్నప్పుడు ఒక ప్రణాళికనిచ్చాడు దేవుడు, ఒక ప్లాన్ ఇచ్చాడు దేవుడు. ఆ ప్లాన్ ప్రకారం ఏం చేశాడు నోవాహు? ఓడని కట్టి. ఇప్పుడు మన కుటుంబాన్ని కట్టుకోవడానికి మనకు ఒక ప్రణాళిక ఉండాలి, ఒక ప్లాన్ ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? పిల్లల భవిష్యత్తు కొరకు ప్రణాళికలు వేస్తూ ఉంటాం, ప్లాన్లు వేస్తూ ఉంటాం. వారి భవిష్యత్తుని మనం ఏం చేస్తాం? బాగుండాలని కోరుకుంటాం. అలాగనే ఈ భూలోక సంబంధమైన జీవితం ఎంత ముఖ్యమో పర సంబంధమైన జీవితం కూడా అంతే ముఖ్యం.
విశ్వాస జీవితం అంతే ముఖ్యం, పరలోకం చేరటం అంతే ముఖ్యం. అందుకే నోవాహు ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు చెప్పింది చేసినట్లుగా చేశాడు. దేవుడు ఏం చెప్పాడు, ఏం చూపించాడు, దాని ప్రకారం చేశాడు తప్ప తన సొంత నిర్ణయం ఎక్కడా కూడా వాడలేదు. అందుకనే నోవాహు విశ్వాసమును బట్టి ఆ తరము వారిలో, ఆ ప్రజల్లో తన యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడుకున్నాడు, తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు. దేవునికి విధేయత చూపిన వాడై కృప పొందాడు. విధేయత అంటే దేవుడు చెప్పింది చేయటమే విధేయత, దేవుని మాట వినటమే విధేయత. అందుకే నోవాహు, ఇప్పటికి కూడా నోవాహు గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఆయన ఎంత విధేయుడైతే ఈ తరము వారిలో కూడా ఆయన గురించి ప్రశంసించబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అంత విధేయత మనం కూడా కలిగి జీవించమనే యేసు ప్రభు మనకి విధేయతను నేర్పించుటకి లోకానికి వచ్చిన విధేయుడైనటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే విధేయతను మనం నేర్చుకోవాలి. దేవునికి విధేయులుగా మనం బ్రతకాల. దేవుని మాటను తూచా తప్పకుండా పాటించే వారమై ఉండాలి. కుడికి ఎడమకి తొలగిపోని వారమై ఉంటే దేవుడు మన విధేయతను బట్టి తగిన సమయంలో మనల్ని హెచ్చించే దేవుడు అయినారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఆదికాండం 37వ అధ్యాయం, ఆదికాండం 37వ అధ్యాయంలోకి వద్ద ఒకసారి మనం అందరం కూడా 12 నుంచి 17 వచ్చిన వరకు చదువుతాం సార్. అతని సహోదరులు షేకెములో మేపుటకు వెళ్ళిరి. షేకెములో చెప్పాను, నువ్వు వెళ్ళి క్షేమమును మందక్షేమమును తెలుసుకొని వర్తమానము తెమ్మని అతనితో చెప్పి పంపెను. చూచి వెతుకుచున్నాను, తెలుపమని అడిగాను. అందుకు ఆ మనుషుడు చాలు చెప్పాను. యోసేపు వెళ్ళి చాలు, తండ్రి చెప్పిన పని చేసినటువంటి విధేయుడు యోసేపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన తండ్రి తన యొక్క శక్తికి మించిన ప్రయాణాన్ని తన ముందు పెట్టాడు. తన జ్ఞానానికి మించినటువంటి పని తన ముందు పెట్టాడు. పెట్టినప్పుడు తండ్రి మాట విని, మంచిది, నేను వెళ్తా, నేను చేస్తా అని బాధపడకుండా పని చేసేవాడే నిజమైన విధేయుడు. కొంతమంది పని చేస్తే బాధపడకుండా చేస్తారు, సనుక్కుంటా చేస్తారు, కొనుక్కుంటా చేస్తారు. ఇంట్లో ఎప్పుడైనా భార్యాభర్తలకు గొడవైందనుకో, భార్య వంట చేసేటప్పుడు ఎన్ని సనిగిద్దో, ఎన్ని కొనిగిద్దో, ఏ పనిముట్టి ఇసిరి కొట్టిద్దో తెలియదో, కూరలు ఉప్పు ఎక్కువ వేసిద్దో, కారం ఎక్కువ వేసిద్దో, అసలు మసాలా వేయదో, ఉప్పు వేయదో, ఏమేయదో తెలియదో, కోపంగా దిబిడికి వంట చేసి పడేసిద్దా. తింటే తిండో, పోతే పోయిండు కదండి, అవునా కదా? ప్రీతి ఇలాంటి సంఘటనలు జరగవంటవా? అందుకే బాధ. ఏదన్నా మాట చెప్తే, ఇప్పుడు అమ్మ కొంచెం నేను చికెన్ తెచ్చుకుంటూ వండి పెడతావా, బిర్యానీ వండి పెడతావు అంటే, నీ దినం, నీ శార్థం, నీకేం పని బాటలేదనే వాళ్ళు ఎంతమంది లేరు. నాకు ఓపిక ఉందని నువ్వు తీసుకొచ్చి నా నెత్తి మీద నా ప్రాణానికి పెడుతున్నావు అని అనే వాళ్ళు ఎంతమంది ఉండరు ఏవండి? అందుకే పని చెప్పినప్పుడు ఏం చేయాలి? విధేయతతో చేసేవాళ్ళు కావాలి, బాధపడకుండా చేసేవాళ్ళు కావాలి, ప్రేమతో చేసేవాళ్ళు కావాలి. అటువంటి వారిని దేవుడు ఇష్టపడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే యోసేపు అంత విధేయుడు కాబట్టి అన్నలు యోసేపుని కొట్టి గుంటలో వేసి చంపుదాం అనుకొని మరలా వాళ్ళ ఆలోచనలు మార్చుకొని వర్తకులకు అమ్మివేశారు. తండ్రికి అబద్ధం చెప్పారు.
కానీ యేసేపు ఎక్కడా కూడా అన్నదమ్ముల మీద పగను పెంచుకోలేదు. అందుకే యేసేపు విధేయతతో సింహాసనాన్ని సంపాదించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం విధేయులమైతే దేవుని కృపను పొందుకుంటే దేవుడు మనకిచ్చే స్థానం చాలా గొప్పగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే విధేయతతో సంపాదించుకోలేదు ఆయన. అందుకే యేసు ప్రభువారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఒకసారి ఫిలిప్పీ పత్రికలోకి వద్దాం. మనం అందరం కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూద్దాం. ఒకసారి 2వ అధ్యాయము 5 నుంచి 8 వచ్చిన వరకు చదువుదాం. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను ఏం చూపించాడంటే యేసు ప్రభు విధేయత. దేని కొరకు? చనిపోవటానికి. మనమైతే మనం చచ్చిపోవాలంటే విధేయత చూపిస్తావా? మన మీదకి ఎవరైనా కత్తి పట్టుకొని వచ్చినా, గొడ్డలు పట్టుకొని, కర్ర పట్టుకొని వచ్చినా మనకి వాడికి ఎంత పొగరు నాకెంత పొగరు ఉండదు అంటాం మనం. ఏమండి? మరి దేవుని బిడ్డలారా, కానీ యేసు ప్రభు వారంట ఆయన మనసు ఎంత మంచి మనసు చూడండి అండి. ఆయన మనసు మన కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డ మనసు, మన బ్రతుకులు బాగు చేయటానికి ఇష్టపడ్డ మనసు, మన పాపాలు తీసివేసి మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి ఈ లోకానికి దిగి వచ్చిన మనసు యేసు ప్రభు మనసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడ్డప్పటికీ ఆయన దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని తన్ను తాను తగ్గించుకొని తన్ను తాను శిలువ మరణం పొందినంతగా విధేయతను చూపినవాడుగా ఉన్నాడు. మరి మనం దేవుణ్ణి నమ్మినటువంటి మనం, యేసు ప్రభువుని నమ్మిన మనం, యేసు ప్రభువుని విశ్వసించిన మనం, మరి అంతవరకు మనం విధేయతను చూపిస్తున్నాం ఈ లోకంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతవరకు దేవునికి విధేయులమై ఉంటున్నాం, దేవుని సేవకులకు విధేయులమై ఉంటున్నాం, దేవుని పనిలో సహకరించేటువంటి విధేయత, దేవుని పని చేసే విధేయత, దేవుని కొరకై సమస్తమును అర్పించే విధేయత మనకుందా? యేసు ప్రభు సమస్తము ధారాళముగా అర్పించేశాడు. ఆయనకంటూ ఏమీ లేదు. ఆయన ప్రాణాత్మ దేహాలు మన కొరకు అప్పగించుకున్నాడు ఆయన సిలువలో. అంత గొప్ప త్యాగం చేసిన యేసు ప్రభువుని నమ్మిన మనలో ఎంత విధేయత ఉండాలి, ఎంత విధేయత ఉందో మనకు ఆలోచన. అందుకే విధేయత అంటే సమస్తమును దేవుని కొరకు అర్పించటమే విధేయత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రాణం పోతున్నా సరే విధేయతను కలిగిన వారమై, విశ్వాసం కలిగిన వారమై, నీతి కలిగిన వారమై, భక్తి కలిగిన వారమై, దేవుని కలిగిన వారమే మన ఈ లోకంలో జీవించాలి. కానీ దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి అవిధేయులుగా, అజ్ఞానులుగా, మూఢులుగా, మూర్ఖులుగా బ్రతికితే అవిధేయుల మీదకి దేవుని ఉగ్రత వచ్చునని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించిన యేసు ప్రభు, మన కొరకు చనిపోయిన యేసు ప్రభు యొక్క రక్త మాంసాల్లో మనం పాలిభాగస్తులు అవడానికి స్థలంలోకి వచ్చాం గనక మరి ఆయన రక్త మాంసాలు పుచ్చుకుంటున్న మనలో ఎంత విధేయత ఉంది దేవుని పట్ల. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత విధేయత మనం కలిగి ఉన్నాం, ఎంత విశ్వాసం ఉందో మనకి ఆలోచన చేయాల. మన విధేయులమైన దేవునికి నిజంగా అనేది మనం యోచించాలి ఒకసారి. విధేయతతో ఆయన శ్రమ పొంది విధేయతను ఏం చేశాడంట? నేర్చుకున్నవాడిగా కుమారుడై ఉండి, ఆయన దేవుని కుమారుడై ఉండి శ్రమల వలన విధేయత నేర్చుకుని వాక్యం సెలవిస్తుంది. మరి మనం కూడా దేవుని కుమారులమేగా, యేసు రక్తంలో కడగబడ్డ వారమే కదా, యేసు నామములో రక్షణ పొందిన వారమే కదా, మనం దేవుని పిల్లలకు అధికారం పొందిన వారమే కదా. మరి మనం ఎంతవరకు శ్రమలు అనుభవిస్తూ శ్రమల్లో విధేయతను నేర్చుకుంటూ యేసు ప్రభువుకు మనం విధేయులమై ఉన్నామో లేదో ఆలోచన
చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదికాండం 22 అధ్యాయంలోకి మనం వస్తే ఒకసారి, ఆదికాండం 22 అధ్యాయంలోకి ఒకసారి మనం అందరం కూడా 1 నుంచి 3 వచనాలు చూస్తే, అక్కడ 1 నుంచి 3 వచనాలు చూడండి ఒకసారి. ఆ సంగతులు జరిగిన తర్వాత చిత్తం ప్రభు అని అప్పుడు ఆయన నీ లేచి చాలండి. ఇక్కడ అబ్రహాముకి దేవుడు ఏమండి 100 ఏండ్లకి కుమారునిచ్చాడు. 100 ఏండ్లకి కుమారునిచ్చాడు, ఇస్సాకునిచ్చాడు, వాగ్దాన పుత్రుని. దేవుడు అన్నాడు కదా, ఇక అబ్బాయి కుమారుడు పుట్టిందని బాగా సంతోషపడినవారు చాలే, నువ్వు చేసిన విందులు బారసాల చాలే అబ్బాయి, ఇక నువ్వు బయలుదేరు, నీ కుమారుని తీసుకో, నీ కుమారుని తీసుకొని నాకు బలి ఇవ్వటానికి మోరియా దేశానికి రా, నేను చెప్పే పర్వతం మీదకి ఎక్కు, ఆ పర్వతం మీద బలిపీఠం కట్టు, నీ బిడ్డను బలిపీఠం మీద పండబెట్టు, కత్తెత్తి చంపు అన్నాడు దేవుడు. అబ్రహాం ఏమన్నాడు? చిత్తము ప్రభువా. ఏమన్నాడు? చిత్తము. మనమైతే ఏమంటాం? మనమైతే ఏమన్నా చెప్పండి ఒకసారి. ఏందయ్యా నువ్వు దేవుడివి అని, అసలు నువ్వు నిజంగా దేవుడివి అని నీకు మనసు ఉందా, నీకు జాలి ఉందా, నీకు దయ ఉందా, కనికరం ఉందా, ఏం దేవుడివా నువ్వు ఒక దేవుడువా అని ఎన్ని అంటారో, ఎన్ని మాటలు వస్తాయో కదండి. నువ్వు ఇచ్చినట్టు ఇచ్చి మట్టి అందుకొని పోతున్నావేంటి, అందన ద్రాక్షలాగా చేస్తున్నావేంటి అనే మాట్లాడతారు. కానీ అబ్రహాం అలా అనలే. అయ్యా చిత్తం, ఏం చేయాలి అన్నాడు, అంతే చెప్పాడు. చెప్పిన దాన్ని తూచా తప్పకుండా చేయటానికి సిద్ధపడి బయలుదేరాడు. తెల్లవారుతుండగానే బిడ్డను తీసుకున్నాడు, పనివారిని తీసుకున్నాడు, పర్వతం ఎక్కాడు, బలిపీఠం మీద బిడ్డను బండబెట్టి కత్తి ఎత్తినమ్మటి దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్రహామా, అబ్రహామా, నీ చెయ్యి పక్కగది అన్నాడు. ఏమండి, విశ్వాసులకు తండ్రి ఎలా మారాడు అబ్రహాం? అబ్రహాం విశ్వాసుల తండ్రి ఎలా మారాడు? ఇత్తడి విధేయత చూపించడం బట్టే కదా. తన కన్న కొడుకునివ్వటానికి కూడా ఎందుకు ఈరోజు మనకి రక్షణ. అబ్రహాము తండ్రి అయిన దేవునికి సూచనగా ఉంటే, ఇస్సాకు కుమారుడైన యేసుక్రీస్తుకు సూచనగా మనకు కనబడుతూ ఉంటే, యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఆయన మన కొరకు ప్రాణ త్యాగం చేయకపోతే మనకి ఈరోజు ఈ స్థితి ఉండేది కాదు, ఈ జీవితం ఉండేది కాదు. ఏమండి, ఆయన నలగొట్టబట్టు నాకు ఇష్టమైంది అన్నాడు యెషయా గ్రంథం 53 అధ్యాయంలో మనం చూస్తాం. ఏమండి, దేవునికి ఇష్టమైందంట యేసు ప్రభు నలగొట్టబట్ట ఈ లోకంలో మన కొరకు, మన పాపాల కొరకు యేసు ప్రభువుని బంధించి ఆయన్ని అన్నిటి కొరకు ఆయన ఏమైనా సిద్ధపడి అన్నాడు కదా, సిలువ అన్నాడు. ఆయన దేవుని కుమారుడైంది, దేవుడై అంత విధేయత చూపిస్తే ఏమండి మన కొరకు మరణించేంత గొప్ప రక్షణ మనకిస్తే చాలామంది నిర్లక్ష్యపరులై ఈ రక్షణని కొనసాగించలేక పాపంలో పడిపోయి చెడిపోతున్న వారు చాలామంది ఉన్నారు. అందుకే యేసు ప్రభు వైపు ఒకసారి మనం చూసి, ఆయన శిలువ వైపు చూసి, ఆయన చేసిన ప్రాణ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఆయన శరీరాన్ని తినడానికి వచ్చాం. ప్రభు అన్నాడు కదా, రొట్టె విరుస్తూ కృతజ్ఞతాస్తులు చెల్లించి నన్ను తినేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన ఎలా కొట్టబడ్డాడు, నెట్టబడ్డాడు, వీడ్చబడ్డాడు, అవమానపరచబడ్డాడు, గాయపరచబడ్డాడు అనేది ఒకసారి మన ఎందుకొరకు అంత శ్రమ ఆయన అనుభవించాలంటే నీవు నేను చేసిన పాపముల బట్టి. ఈరోజు మనం పాప విమోచన పొందాం, నీతిమత్వాన్ని పొందాం, యథార్థతను పొందాం, పరిశుద్ధతను పొందాం, పరలోక స్వాస్థ్యంలో అడుగుపెట్టడానికి వారసత్వపు హక్కును పొందాం. మరి ఈరోజు ఇంత భాగ్యం ఇచ్చినటువంటి, ఇంత గొప్ప ధన్యత మనకు కలగజేసింది యేసు ప్రభువుని మనం పక్కన పెట్టి మన జీవితంలో ఏమి చేసిన జీవితం వ్యర్థమే, వ్యర్థమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. విధేయత అంటే షరతులు లేని దేవునికి షరతులు పెట్టకూడదు. మనం ఈ లోకంలో కొన్ని ఆఫర్లు పెడతారు. ఏమంటే వస్తువుల మీద ఆఫర్లు పెడతారు, బంగారం మీద ఆఫర్లు పెట్టి కింద ఇస్తారు, షరతులు వర్తిస్తాయని చిన్న అక్షరాలు రాస్తారు అడ్వర్టైజ్మెంట్లో, పేపర్లో. అవునా కదా? కానీ యేసయ్య ప్రేమ
అవధులు లేనిది. యేసయ్య కృప ఏమండి ఈ లోకంలో ఎవరు చూపించిన కృప చూపించాడు. ఏమండి ఈ లోకంలో ఆయన చూపిన కృప, ప్రేమ, దయ, కనికరం ఎవరూ చూపించారు. తల్లికి కూడా లేని ప్రేమ, తండ్రికి కూడా లేని ప్రేమ, అన్నదమ్ములకు లేని ప్రేమ, కన్న బిడ్డలకు లేని ప్రేమ ఆయన మన మీద చూపించి మన కొరకు ఆయన తన ప్రాణాన్నే అర్పించాడు. ఎంతవరకు అంటే శిలువ మరణం పొందేంత విధేయత తగ్గించుకునే విధేయత. అందుకే విధేయతతో సహించే స్వభావం కలిగిన వాడి నిజమైన క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అటువంటి విశ్వాసం, అటువంటి విధేయత మనం కలిగి జీవిస్తే ప్రభు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? యేసు ప్రభు విధేయత చూపించడం వల్ల ఆయన ఏమయ్యాడు తెలుసా? తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నారు. మనం కూడా ఏమవుతాం? రేపు దేవుని ప్రక్కన కూర్చుంటాం. వెళ్ళి ఇంత గొప్ప ధన్యత పోగొట్టుకుంటే విశ్వాసం లేని మూర్ఖులుగా బ్రతికితే లోకంలో మన బ్రతుకు, మన భక్తి, మన జీవితం వ్యర్థం. ఎంత చేసినా వ్యర్థమే. అందుకే మనం ఏం చేయాలి తెలుసా? విధేయత కలిగిన వారమే, అంతం వరకు విశ్వాసం కలిగిన వారమే, యథార్థత కలిగిన వారమే, పరిశుద్ధత కలిగిన వారమే మన విశ్వాస యాత్రను కొనసాగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, విధేయతకి అర్థం చెప్పిన వినయ మనస్కుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు లాంటి దేవుడు ఈ లోకంలో ఒక్కడ కూడా. అందుకే మన ఈరోజు ఆయన రక్త మాంసాల్లో పాలి భాగస్తులు అవుతున్నామంటే ఆయన చూపిన విధేయత. అందుకే ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు. ఇటు విధేయత మనం అందరం కూడా బ్రతుకుదాం, దేవునికి విధేయులవుదాం, దేవుని మాట విందాం. అవిధేయులమై దేవుని ఉగ్రతను మనం కొని తెచ్చుకుంటే ఈ లోకంలో మనమే పాడైపోతాం, నాశనం అయిపోతాం. అందుకే విధేయత కలిగి మనం బ్రతుకులని మీకు ప్రేమతో తెలియజేస్తున్నా. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం కలిగిన మా యేసయ్య, మీ కొందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ పరిశుద్ధ నామముకే కృతజ్ఞతల కృప. అయా, విధేయత అంటే ఏమిటి? రోజు మాతో మీరు మాట్లాడారు. విన్న వాక్యం ఎవరో వదిలివేయక, విడిచివేయక, మరచిపోక ప్రతి ఒక్కరూ వారి హృదయాల్లో నీ మాటలు భద్రపరచుకొని నీకు విధేయులై ప్రభువా ఈ లోకంలో వారి యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ బ్రతకడానికి సహాయం చేయండి. కృపచేత బలపరచండి. శిలువ మరణం పొందినంతగానే విధేయత చూపించావు. అటు విధేయత మేమందరం కలిగి ప్రభువా మేము మరణించేంత విధేయత చూపేవారమై, తగ్గించుకొని బ్రతికేవారమై, నీ కొరకు ఈ లోకంలో సాక్షులు ఉండేవారమై ఉండుటకై బలపరచు దేవా. నీ కృపచేత స్థిరపరచు నాయన. నీ ఆత్మ చేత నింపు, నీ శక్తి చేత నింపు, నీ అభిషేకం చేత నింపు, నీ ప్రభావం చేత నింపు నాయన. మీ కృపణ తోడు గురించి విన్న వాక్యం అందరి వినికిడిలో ఫలింపజేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ సమయం ఇచ్చిన దైవజనులు సీమోను గారిని, పరిచయం కుటుంబాన్ని అందరూ కూడా దీవించి, సియోను ప్రార్థనా మందిర సంఘాన్ని దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, సమస్త విధులైన మహిమ, ఘనత, ప్రభావం మీరు పొందుకోమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.